అధికార పార్టీ ఆయనపై కుట్ర చేసిందా? ఆ నాయకుడిపై వచ్చిన వదంతులు అన్నీ నిజమేనా? ఇన్నాళ్ళు దిగమింగుకున్నారా? ఇప్పుడు తట్టుకోలేక పార్టీని వీడారా? ఎవరో నాయకుడు? ఆయనపై జరిగిన కుట్ర ఏంటి? ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? ఒకసారి చూద్దాం. ఆయన అధికార వైసీపీకి వీర విధేయుడు. అందుకే ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆ విధేయత్వం ఇప్పుడు లేదు. పదవి సరే, తనపై జరుగుతున్న తెరచాటు రాజకీయాలతో విసిగిపోయారట. పార్టీలో ఇమడలేక బయటకొచ్చేశారా నాయకుడు. ఆయనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. అలిగి కోపగించి మనస్తాపం చెందిన వంశీకృష్ణ ఏం చేశారు? పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అది కూడా ఆ పార్టీనా ఈ పార్టీనా అనే మీమాంసలు లేకుండా నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్ను కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు. అమ్మయ్యా, ఓ టెన్షన్ పోయింది. ఎవరికి? ఆయనకే కాదు, అనుచరులకు కూడా అంటున్నారు ఎమ్మెల్సీ గురించి తెలిసిన వారు. వంశీకృష్ణ యాదవ్ అధికార వైసీపీలో సీనియర్ నాయకుడు. సాగర తీరంలో పేరున్న లీడరే. అలాంటి నాయకుడికి అడుగడుగున అవమానాలేనట. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించారు వంశీకృష్ణ. టికెట్ ఇవ్వలేం, తూర్పు తిరిగి దండం పెట్టమంది అధిష్టానం. సరేలే అని గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కోరుకున్నారు. పార్టీలో నువ్వు మేజర్, అదేనండి సీనియర్, నీకు ఆ పదవేంటి అన్నారు. మళ్లీ అసహనం తప్ప ఏం చేయలేకపోయారట. చాలా కాలం అలా నిరాశగా మిగిలిపోయారు. సీఎం జగన్ ఏమనుకున్నారో ఏమో, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ పదవి వంశీకృష్ణకి తృప్తిని మిగల్చలేదంటున్నారు ఆయన అనుచరులు. వంశీకృష్ణకు పదవి దక్కినా ఒరిగిందేమీ లేదట. పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదట. ఇది ఆయనను కుంగదీసిందట. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు టికెట్ ఇస్తారనుకుంటే ఆ ఆశలపైన సీఎం జగన్ నీళ్లు పోశారట. దీంతో వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారని ఒక్క తూర్పులోనే కాదు, 4 దిక్కులు ఉన్న వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారట. వంశీకృష్ణ తీసుకున్న నిర్ణయం సీఎం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు వంశీకృష్ణ. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తూర్పు నుంచి పోటీ చేస్తే అపజయం తప్పలేదు. అదే ఆయన రాజకీయ జీవితానికి పడిన పెద్ద దెబ్బ అంటారు సన్నిహితులు. ఆ ఓటమి తర్వాత పార్టీలో వంశీకృష్ణ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందట. 2019 ఎన్నికల్లో అసలు సీటే రాలేదు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచినా మేయర్ పదవి దక్కలేదు. ఇలా అడుగడుగున అవమానాలే ఎదురయ్యాయట వంశీకృష్ణకు. తాను రాజకీయంగా ఎదగకపోవడానికి పార్టీలో కొందరు కారణమని వాపోతున్నారట. గుడ్డిలో మెల్ల అన్నట్లు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవైతే ఇచ్చారు, కానీ తనను పట్టించుకున్న వారెవరూ లేరనేది వంశీకృష్ణ మనోవేదనట. వచ్చే ఎన్నికల్లో తూర్పు దక్కుతుందనుకున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త. అదే తూర్పు సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణను నియమించింది వైసీపీ అధిష్టానం. మళ్లీ అవమానం. ఈసారి పోటీ చేయాలనుకుంటే గాజువాక వెళ్లమని పార్టీ పెద్దలు సలహా ఇచ్చారట. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఇమడలేనని వంశీకృష్ణ తన అనుచరులు సన్నిహితులతో చర్చించి జనసేనలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి తూర్పు టికెట్ వస్తుందా? పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్. టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన వంశీకృష్ణ అనూహ్యంగా జనసేనలో చేరారు. ఈ పరిణామం రాజకీయంగా వంశీకృష్ణ యాదవ్కు కలిసి వస్తుందో లేదో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.